2,20,000 వచ్చింది. ఏమైంది? ఎట్లా ఉంది ఇప్పుడు? నీకు 2,20,000 రూపాయలు వచ్చిందయ్యా. నెక్స్ట్ 5,000 రూపాయలు వచ్చిందయ్యా. చక్కబెట్టా 1,57,000 రూపాయలు వచ్చిందమ్మా నీకు. ఓకే, ఏమైందమ్మా? ఏమైందమ్మా? భాస్కర్ 1,56,000 ముందు వచ్చాడు. మీతో ఏం పేరమ్మా? ఏమైంది? నీకు 1,56,000 రూపాయలు వచ్చిందమ్మా. వెంకటేశ్వర్లు బి అర్జున్. ఏమైంది? ఎవరికి? బోయ రాధా. ఏమైందమ్మా? శ్రీనివాసరావు రాలేదు. పైన ఎక్కండి. ప్రింట్ మీడియా వాళ్ళు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద మధ్యతరగతి వాళ్ళకి హాస్పిటల్ బిల్లుని కేటాయించే విషయంలో కూటమి ప్రభుత్వం ఉదారంగా ఉంది. మనకందరికీ తెలుసు, ఏ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వచ్చినా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్లకు ఇబ్బంది ఏమీ లేదు, 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు అందుతాయి. కానీ పేద మధ్యతరగతి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళు హాస్పిటల్ కట్టిన బిల్లో ఎంతో కొంతమందికి 30%, కొంతమంది 40%, కొంతమంది 50% బిల్లుల్ని పేదలకు ఇవ్వడం జరుగుతుంది. కోట్లాది రూపాయలు కూటమి ప్రభుత్వం పేదలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆదోనిలో మళ్ళీ ఒకసారి గత 2 సంవత్సరాల కాలంలో ప్రతి నెల సుమారుగా 20-25 సార్లు మనం ఇటువంటి పేదలకి చెక్కులు అందించాం. ఈరోజు కూడా సుమారుగా 10 లక్షల రూపాయలకు పైన చెక్కుల్ని వీళ్ళకి అందించడం జరిగింది. పేదవాడు ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ కుటుంబ సభ్యులుగా కూటమి ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా.